హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ హాట్ అండ్ స్పైసీ చికెన్. దీన్ని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో రెడీ చేసుకోవచ్చు. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీటిని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామా. దీనికోసం ముందుగా 250 గ్రామ్స్ చికెన్ తీసుకోవాలి. దగ్గరగా 250 గ్రామ్స్ ఉంటుందండి ఇది. దీనిలో రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. ఒక చిటికెడు అయితే సరిపోతుంది. తర్వాత 2 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. ఇప్పుడు దీనిలో ఒక పావు స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్ను కూడా వేసుకుని, ఇది హాట్ అండ్ స్పైసీ చికెన్ కదండి, కొంచెం కారంగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని మసాలాలు అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కు బాగా పట్టే వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనిలో 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఈ కార్న్ఫ్లోర్ కూడా చికెన్కు బాగా పట్టే విధంగా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. దీనిలో మీరు కావాలంటే ఒక చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ను కూడా వేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమేనండి, వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. ఈ రెసిపీని చాలా తక్కువ టైంలో మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే రెడీ చేసుకోవచ్చండి. ఇది చాలా అంటే చాలా త్వరగా రెడీ అవుతుంది, అదేవిధంగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా మనం కలిపి ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపై మూతను పెట్టి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకోవాలి. అలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే ఈ చికెన్ అనేది అంత టేస్టీగా జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది. దీన్ని ఒకసారి మరలా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఈ చికెన్ను ఒక్కొక్క పీస్ను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీలో ఎవరైనా మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. ఈ హాట్ అండ్ స్పైసీ చికెన్ను ఈవినింగ్ స్నాక్గా అయినా చేసుకోవచ్చు, లేదా సైడ్ డిష్గా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. దీన్ని సాంబార్, పప్పు వాటిలోకి సైడ్ డిష్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. మీ సలహాలు సూచనలను మాకు కామెంట్స్లో తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.
ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదండి, వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. వీటిని ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి తీసుకుని ఆయిల్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే హాట్ అండ్ స్పైసీ చికెన్ రెడీ అయ్యింది. వీటిని ఆనియన్స్, టమాటా కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.